So terrace is the very important surface of the building. Just cement flooring not at all enough for the terrace. It has to get proper waterproofing system for the terrace. సో చాలా మంది ఏంటంటే టెర్రస్ ని అసలు చాలా నెగ్లెక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అది డామేజ్ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత కాంక్రీట్ కార్బోనేట్ అయ్యి లోపల స్టీల్ అనేది కరోడ్ అయిన తర్వాత ఆ కాంక్రీట్ పెచ్చులు పడడం స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు టెర్రస్ వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటారు. సో దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ టెర్రస్ అనేది ఇట్ ఈస్ ఏ రీఇన్ఫోర్స్మెంట్ సిమెంట్ కాంక్రీట్. అంటే దాన్ని మనము ఎక్స్పోజ్డ్ టు క్లైమాటికల్ కండిషన్ వదిలేసినట్లయితే అట్మాస్ఫియర్ లో నుంచి వచ్చే కార్బన్ డైఆక్సైడ్ కావచ్చు, డిఫరెంట్ యాసిడిక్ గ్యాసెస్ కావచ్చు, ఈ టెర్రస్ పైన అటాక్ చేస్తాయి. దాంతో పాటు వర్షం. సో ఈ రెయిన్ ఇంపాక్ట్ వీటితో కలిసి మనకి కాంక్రీట్ లో ఉండే స్టీల్ ని రస్ట్ పట్టిస్తుంది. సో వన్స్ ఒకసారి మనకి రీఇన్ఫోర్స్మెంట్ కరోడ్ అయిందంటే ఇట్ ఈస్ లైక్ క్యాన్సర్ ఆఫ్ ద స్ట్రక్చర్. ఇట్ ఈస్ ఏ ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్. ఇట్ కెన్ స్ప్రెడ్ అక్రాస్ ది స్ట్రక్చర్. సో రస్ట్ మొత్తం కంప్లీట్ బిల్డింగ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది. ఇది బిల్డింగ్ లైఫ్ స్పాన్ ని తగ్గిస్తుంది అండ్ బిల్డింగ్ డ్యూరబిలిటీ కోల్పోతుంది. Fosroc Brishbond Roof Guard. It is a single component ready to use elastomeric waterproofing system. ముందుగా స్లాబ్ లో వచ్చిన క్రాక్స్ ని ఫాస్రాక్ నైటోసీల్ PU సీలెంట్ తో సీల్ చేసుకోవాలి. తర్వాత సర్ఫేస్ ని ప్రాపర్ గా డస్ట్ పార్టికల్స్, ఫంగస్, ఆల్గే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత బ్రష్బాండ్ రూఫ్ గార్డ్ 3-layer వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ రెడీ టు అప్లై వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఇది ఒకదానికి మరొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఈ విధంగా 3 layers వేసిన తర్వాత అంటే గాలి ద్వారానే క్యూర్ అవనివ్వాలి. టెక్నికల్ పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 1 mm అచీవ్ అవుతుంది అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 75%. మరియు ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా క్రాక్ బిడ్జింగ్ ఇస్తుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ యూవీ రెసిస్టెన్స్ అండ్ ఇది మినిమం 5 to 7 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిపైన ఫంగస్, ఆల్గే ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ యాంటీ స్కిడ్. ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ హైదరాబాద్ climate for last 15 years.